చట్టసభల గౌరవాన్ని పెంచే విధంగా ప్రజాప్రతినిధులంతా సంస్కారంతో మెలగాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సూచించారు. బూతులు, వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారి పరిస్థితి ఏమవుతుందో ఇటీవల ఎన్నికల్లో చూశామన్నారు. చట్టసభల్లో కొందరు సభ్యులు హోందాగా వ్యవహరించకపోగా ఎదుటివారి కుటుంబ సభ్యులు వారి తల్లి, చెల్లి, భార్యల గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. పాలకుల దృష్టి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఎప్పుడూ ఉండాలి, కానీ పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ కార్యాలయాలపై ఉండకూడదన్నారు. సంగమం పేరుతో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడికి సత్కార కార్యక్రమాన్ని ఆయన మిత్రులు ఆదివారం ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత తొలిసారి వెంకయ్య నాయుడు విజయవాడకు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, రఘురామకృష్ణరాజు, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, ఎన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్న వారి కంటే వ్యక్తిగత అవసరాల కోసమే ఎక్కువ మంది వస్తున్నారన్నారు. నేటి తరం ప్రజా ప్రతినిధుల ఆలోచనలో మార్పు రావాలని, చట్టసభల్లోని సభ్యులంతా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదనేది గుర్తుంచుకోవాలని సూచించారు. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, నేను, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సహా అందరం మాతృభాషలోనే చదువుకొని ఈ స్థాయికి చేరామంటూ వెంకయ్య నాయుడు వెల్లడించారు. తన ప్రజా జీవితం విజయవాడ స్వరాజ్య మైదానం నుంచే ఆరంభమై మళ్లీ ఇలా 75 వసంతాల వేడుక ఇక్కడే చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటిని అవకాశాలుగా మలుచుకుని ముందడుగు వేశానన్నారు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడం ఒకటే జీవితానికి తీరని వెలితి తప్ప మిగతా ఏ విషయంలోనూ అసంతృప్తి లేదన్నారు. ఈజ్ అవర్ మెయిన్ పొలిటికల్ రైవల్ అన్నాను నేను. వాట్ అబౌట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాడు. దే ఆర్ అవర్ ఐడియాలజికల్ రైవల్స్ అని చెప్పాను నేను. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందటే. అందువల్ల ప్రత్యర్థులుగా చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు. ద్వేషపూరితమైన మాటలు ఆడుకోకూడదు. సరే, ఇక బూతులు మాడబడలేదు. బూతుల గురించి మన ఆ మధ్య నేను మాట్లాడుతుంటే ఒక సోదరీమణి స్లిప్ పంపించింది. సార్, మీరేమో బూతులు తప్పు అంటున్నారు, చాలామంది బూతులు మాడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలా? ఏముందమ్మా, మీ చేతిలోనే ఉందన్నా నేను. ఆమె మా చేతిలో ఏముంది సార్, మేమేం చేయగలం వాళ్ళని? బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అమ్మా అని చెప్పాను నేను. మొదట అర్థం కాదు ఆమెకి, ఏంద్ర బూతులోనే సమాధానం చెప్పంటాడు, ఈయన కూడా బూతు మాడమంటాడు. నేను చెప్పాను, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, బటన్ నొక్కితే అయిపోద్ది కార్యక్రమం అని. అయిపోయింది. చాలామంది చూసాం మనం. నేను ఎవరి పేర్లు చెప్పదాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు రాజకీయాలతో నిమిత్తం లేదు కాబట్టి. అందుకని మనం ప్రజాస్వామ్యంలో శక్తివంతమైంది ఆయుధం. గతేడాది ఖరీఫ్ పంటల బీమా ప్రీమియాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్, మే నెలల్లో పంట బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామన్నారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఖరీఫ్ పంటల బీమా ప్రీమియాన్ని వెంటనే విడుదల చేయాలని మాజీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించింది అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ వల్ల 2023-24 ఖరీఫ్ ప్రీమియం చెల్లింపులు నిలిచాయని తర్వాత వచ్చిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడంతో కేంద్రం కూడా వాటా ఇవ్వలేదని తెలిపారు. జూన్, జూలై కూడా గడిచిపోయాయని, అయినా కదలిక లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగా రైతులు నష్టపోతారని, వెంటనే ప్రీమియం చెల్లించి రైతులకు పంటల బీమా పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డు పెట్టుకొని పోలీస్ బలగాల మధ్య తిరిగిన జగన్ ఒక్కసారైనా రైతుల మధ్యకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఆయనకు దేహశుద్ధి చేసి ఉండేవారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేవలం ఖరీఫ్లో మాత్రమే పంటల బీమా ఇచ్చి రబీ సీజన్కు ₹1 చెల్లించకుండా రైతులని నట్టేట ముంచిన నీచ చరిత్ర జగన్దని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఎక్స్లో చేసిన వ్యాఖ్యలపై అదే వేదికగా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ పాలనలో రైతులందరికీ పంటల బీమా, రాయితీపై విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, బిందు సేద్య పరికరాలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలు అందించావా అని ప్రశ్నించారు. కేవలం ఖరీఫ్లో మాత్రమే పంటల బీమా ఇచ్చి రబీ సీజన్కు ఒక్క రూపాయి చెల్లించకుండా రైతుల్ని నట్టేట ముంచిన నీచ చరిత్ర జగన్ది అని మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా జగన్ పరిపాలన కాలమంతా రైతులకు చీకటి రోజులేనన్నారు. సిద్ధం సభల ఫ్లెక్సీలపై చూపించిన శ్రద్ధ అయినా రైతుల పట్ల చూపించావా? రైతులకు పథకాలు నిలిపివేసి నీ దిష్టి బొమ్మ వేసిన పాస పుస్తకాలు, సమాధి రాళ్ల లాంటి సర్వేరాళ్లు వేశారన్నారు. ఆయన హయాంలో పెట్టిన బీమా బకాయిలు, బిందు సేద్య బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2,384 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారని, వ్యవసాయానికి తోడ్పాటు అందించే బిందు సేద్యం అమలు చేయకుండా కంపెనీలకు 1,167 కోట్లు, ధాన్యం రైతులకు 1,600 కోట్ల రూపాయలు బకాయి పెట్టి అన్నదాతల్ని ఇబ్బంది పెట్టారని ధ్వసమెత్తారు. అదే అన్నదాతలకు ఆపన్న హస్తం అందిస్తూ విత్తనం నుంచి మార్కెట్ వరకు ప్రతి సమస్యకు పరిష్కారం చూపే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సుజనా తెలిపారు. క్రమశిక్షణ జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకు ఏకైక మార్గమన్నారు. వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ, వైద్యారోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మొగల్రాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన హెచ్ఐవి అండ్ ఎస్టీవీ అవగాహనలో భాగంగా మీకు తెలుసా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ జి. సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ను సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. కేల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాల ద్వారా ఎయిడ్స్ మహమ్మారి భూతం అనే భయం పోగొట్టి ప్రజల్లో ధైర్యం కల్పించడం ద్వారా వ్యాధిగ్రస్తుల కేసుల సంఖ్యను దాదాపు 86% తగ్గించడం జరిగిందన్నారు. ప్రజలలో మరింత అవగాహన కల్పించడం ద్వారానే ఎయిడ్స్ వ్యాధిని పూర్తి స్థాయిలో అరికట్టగలుగుతామన్నారు. గతంలో పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అని ఒక్క నినాదం ప్రజలను ఎంతో ఆలోచింపచేయగలిగిందన్నారు. నేటి మీకు తెలుసా క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తోంది, నివారణ మార్గాలు, వ్యాధి పరీక్షలు నిర్వహించుకోవడం, వైద్య సేవలు పొందడం, కండోమ్ వాడకం, వ్యాధి నివారణపై చర్చాగోష్ఠులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా ఉండడం, టోల్ ఫ్రీ నెంబర్ 1097 ద్వారా సహకారం పొందడం, వైరల్ లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. వ్యక్తిగతంగానూ మనము అలవర్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఈ అవగాహన మాత్రమే ఈరోజు ఈ తగ్గుదలకి కారణం. అండ్ ఈ అవగాహన పెంచటం, ఇంకా వ్యాప్తి చేయటం మాత్రమే పూర్తిగా నివారించడానికి, అరికట్టడానికి మన ముందు ఉండే ఆయుధం. సో దాంట్లో భాగంగానే ఇటువంటి ర్యాలీసు మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్, నేను అన్నట్టు మన బాడీ పట్ల, మన కుటుంబం పట్ల జాగ్రత్త ముందు మనకుంటేనే బయట వాళ్ళకి ఉందా లేదా అని ప్రశ్నించే హక్కు, అధికారం మనకి వస్తుంది. వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అవర్ ఓన్ బాడీ ఫస్ట్, రెస్పెక్ట్ అవర్ ఓన్ బాడీ ఫస్ట్. దానివల్లనే మన దగ్గరికి చాలా రోగాలు, జబ్బులు రాకుండా నివారణ చేసిన వాళ్ళంగా ముందుగా మనమే ఉండాలి. మన దగ్గరికి ఏదైనా రాకుండా ఉండాలంటే, ఒక ప్రమాదమో వ్యాధో ఏవైనా రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ముందు మనకు ఉండాలి. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని ఆరోపించారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన 100 ఫైళ్లు దొరికాయని అన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఏపీ వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబం 100 ఎకరాల భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు జీవితం స్ఫూర్తిదాయకమని నేటి తరం పాత్రికేయులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. పాత్రికేయ రంగంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన వ్యక్తి, ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. నగరంలోని గాంధీనగర్ కౌతావరి కళావేదిక నందు తెలుగు కళావాహిని, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో తుర్లపాటి కుటుంబరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డాక్టర్ జి సమరం, గోళ్ల నారాయణరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తుర్లపాటి తన 14వ ఏటనే పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారన్నారు. చాలా మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. అయితే జర్నలిజంలో ఉన్నతమైన విలువల్ని ఆయన నిలబెట్టారు. ఆయన ఎక్కడ కూడా కర్కశంగా రాసేవారు. ఆయన శుద్ధిమెత్తగా హెచ్చరిక చేసేవారు. శుద్ధిమెత్తగా ఆయన సున్నితంగా విమర్శ చేసి వాళ్ళ కళ్ళు తెరిపించేలాగా చేసిన గొప్ప వ్యక్తి. జర్నలిజానికి ఒక ఔనిత్యాన్ని తెచ్చిపెట్టిన వ్యక్తి. వారితో అనేక సందర్భాల్లో వారితో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. 2 అంశాలు నేను చెప్పాల్సిన అవసరం అంటే వారి గుండె ధైర్యం కానివ్వండి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితి వచ్చినా ఆ ఇబ్బందికర పరిస్థితిని ఎంత సున్నితంగా తీసుకున్నారో నాకు 2 సందర్భాలు తెలుసు. ఒకటి, వారిని శాసనమండలి సభ్యులుగా నియమించాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు నిర్ణయం చేశారు. క్యాబినెట్లో కూడా దాని మీద నిర్ణయం జరిగింది. అందరూ అభినందించారు. కానీ తెల్లారేపటికి ఏమైందంటే మారిపోయింది. దానికి కారణం అంటే కేంద్రంలో ఉన్న నాయకులు పివి నరసింహారావు కుమారుడు పివి రంగారావు ఇవ్వాలిగా ఎమ్మెల్సీ స్థానాన్ని చెప్పి వాళ్ళు ఆదేశించడంతో తుర్లపాటి తప్పించి పివి రంగారావు వచ్చారు. అనంతరం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తెలుగు పత్రికా రంగంలో తొలి పద్మశ్రీ గ్రహీత తుర్లపాటి అని కొనియాడారు. సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు జీవితం స్ఫూర్తిదాయకమని నేటి తరం పాత్రికేయులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కప్పవరపు బలరామకృష్ణమూర్తి, సాంబశివరావు, ప్రసూనరామన్, డేవిడ్ రాజ్, ఎం జోషి, పరుచూరి విజయలక్ష్మి, తుర్లపాటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆయన నేను కృష్ణకుమార్ గారి వేదిక ఇక్కడ పిలుస్తున్నాను అనేవాడు. స్టార్టింగ్లో మొట్టమొదటి మీటింగ్లో ఆవిడని పిలవటం ఏంటని నేను అనుకున్నాను. ఆవిడకి ఇష్టమైన నా నువ్వు ఖచ్చితంగా ఆవిడకి వచ్చి పరిశీలిస్తే ఇక్కడ అన్ని ఈ ఆవిడలోనే ఆవిడ వస్తుందని చెప్పి ఆయన వెంకటహాసం చేస్తే మా అందరికి కూడా నిజంగా ఆవిడ వచ్చిన ఫీలింగ్ ఉంటాయి. అలా నాకు మా దగ్గర 35 సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి ఉన్న అనుబంధం ఒక ఎత్తు అయితే, కృష్ణకుమారి గారి మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆ సమావేశాల గురించి వారి గురించి చెప్పే అందరూ చెప్పే ఒక మంచి మాట వినే ఆనందం నాకు. వీళ్ళందరూ కూడా మనమందరం ఇంకా ఆయన్ని ఎంతో అద్భుతంగా అపురూపంగా చూసుకుంటే ఆయన్ని వాళ్ళు ఒక పువ్వులాగా చూసుకున్నారు. చాలా దురదృష్టం. ఆయన ఇప్పటికి కూడా ఈ వేదిక మీద ఆయన కూడా ఉండవలసి ఉన్నది అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఆయనతో మనందరికంటే ఎక్కువ పరిచయం, మనందరికంటే ఎక్కువ చిన్ననాటి నుంచి పరిచయం ఉన్న మండలి బుద్ధప్రసాద్ గారు ఆయన పట్ల ఎంతో ప్రేమ, మనలు, గౌరవం చూపించేవారు. స్వాతంత్రోద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రాన్ని అందించారని గుర్తు చేశారు. భావితరాల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడదామన్నారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని, ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి.
బెజవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 7న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ ద్వారా అంతరాలయంలో దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉదంతంపై చర్యలు చేపట్టినట్లు మంత్రి రామనారాయణ రెడ్డి చెప్పారు. అర్చకులు తప్ప మరెవరూ మూల విరాట్ను తాకకూడదని, వీడియో ఫోటోలు తీయకూడదని చెప్పారు. మూల విరాట్ను వీడియో తీసి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టారని, దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీస్ కమిషనర్కు అందించామని తెలిపారు. విచారణ నివేదిక రాగానే చర్యలు చేపడతామని తెలిపారు. కాగా ఈ ఘటనపై ఇప్పటికే దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఎవరు తీశారనేది కూడా ఆ వ్యక్తి ఐడెంటిఫై అయ్యింది. మీడియాలో చెప్పిన విధంగా మహిళ కాదు తీసింది, ఒక పురుషుడే దాన్ని వీడియోగ్రాఫింగ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. పూర్తిగా ఈ విషయం పట్ల దేవాదాయ శాఖ కానీ కనకదుర్గమ్మ ఆలయ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఇటువంటివి ఇంకొక దఫా పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో వాటిని యాక్షన్ తీసుకోవడానికి నివేదిక రాగానే వాళ్ళు ఎవరు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, విచారణ రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఈ సందర్భంలోనే మరొక విషయం, దేవాదాయ శాఖ నుంచి అధికారులతో మాట్లాడడమే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా ఈ సమాచారం ఇచ్చాం. విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరం నుంచి ప్రవహిస్తున్న కాలువల సుందరీకరణ పనులు వేగవంతం చేసింది. కాలువల్లో ఏళ్లగా తిష్టవేసిన కాలుష్య సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపుతుంది. స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. విజయవాడ మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు, బందరు, రైవస్ కాలువలతో పాటు బుడమేరు ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. 4.5 కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి తెప్పించిన ఓ ప్రత్యేక వాహన యంత్రంతో కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. కాలువలకు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాల వారు వ్యర్థాలను నీటిలో వేస్తుండటంతో అవి పేరుకుపోతున్నాయి. అలాగే వంతెనల పైనుంచి ప్రయాణికులు, పర్యాటకులు వేస్తున్న చెత్త అదనంగా వచ్చి చేరుతుండటంతో కాలువలు కాలుష్య కారకాలుగా మారాయి. ఈ చెత్తను తొలగించడానికి గత ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో ఆయా ప్రాంతాల దోమలు స్వైర విహారం చేస్తూ రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ కాలువల శుద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలియజేశారు. ఏడాది క్రితం కాలువల సుందరీకరణకు నిధులు కేటాయించి పనులు చేపట్టినా వ్యర్థాల ప్రవాహం ఆగలేదు. బుడమేరులోకి భారీగా మురుగు వచ్చి చేరుతుండటంతో ఆ దుర్వాసన వల్ల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబ్బులు ప్రబలుతున్నాయి. సమస్యపై దృష్టి సారించిన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన బుడమేరులో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగిస్తోంది. కాలువల శుద్ధి, సుందరీకరణ పనుల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాలువల సుందరీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 4.5 కోట్ల రూపాయలు వెచ్చించి స్వీడన్ ప్రత్యేక వాహన యంత్రం తెప్పించి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని దీని ద్వారా తొలగిస్తున్నారు. దీంతో పాటు ప్రజల్లో కూడా స్వచ్ఛతపై అవగాహన తెచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.